హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ భారతి. ఇప్పుడు దేశమంతా ఏమని కోడెక్కుస్తుందండి? అమ్మాయిలు భర్తలను చంపేస్తున్నారు. ఇది అమ్మో, మగ మగ ప్రపంచానికి చాలా అన్యాయం జరిగిపోతుంది. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు. కానీ ఇవన్నీ జరగడానికి కారణాలు ఏంటి అన్నది ఆలోచించారా? ఇంతకాలం అమ్మాయిల మీద ఎలాంటి దాష్టికాలు జరుగుతూ వచ్చినాయి? మొన్నటికి మొన్న ఒకతను భార్యను చంపేసి కుక్కర్లో పెట్టి ఉడికించలేదా? నిన్నటికి నిన్న ఒక నవవధువుని అత్తింటి వారు పొట్టను పెట్టుకోలేదా? కట్నం కోసము అడుగుతుంటే పాపం తనకి తాను వెళ్ళి పురుగుల మందు తాగి చనిపోయింది. ఇలా ఎన్ని జరుగుతున్నాయి? దీన్ని ఎవరు అంత పెద్ద కేసుగా ఎందుకు చెప్పట్లేదు? అరే ఇలా జరుగుతున్నాయి ఏంటి, మగవాళ్ళు మారాలి, ఎందుకు ఇలా మారారు, మగవాళ్ళు ఇంత క్రూరంగా స్త్రీని ఎందుకు హింసిస్తున్నారు అని చెప్పేసి ఇంతవరకు లేదు. ఇవాళ జరిగిన ఒక విషయం, నిన్న మొన్న నుంచి వస్తున్న ఒక న్యూస్ ఏంటంటే, హర్యానాలో రాధికా యాదవ్ అనే టెన్నిస్ ప్లేయర్, టెన్నిస్ ఆడటం అంటే మాటలేం కాదు కదా, ఆ అమ్మాయి మైదానంలో టెన్నిస్ ఆడడానికి ఆ తండ్రి అంగీకరించాడేమో తెలీదు. మంచి ప్లేయర్ అయింది, నేషనల్స్కి ఆడింది, రాష్ట్రానికి ఆడింది, చాలా మంచి ప్లేయరు. కానీ ఫైనల్గా ఏమైంది, అమ్మాయి భుజానికి ఇంజ్యూరీ అయింది. 25 years అమ్మాయి రాధికా యాదవ్. హర్యానా, పంజాబ్ అలాంటి స్టేట్స్ ఎలా ఉంటాయంటే చాలా కన్జర్వేటివ్గా ఉంటాయి. అమ్మాయిలని చాలా తొక్కిపెట్టి ఉంచుతారన్నమాట. వాళ్ళ ఇంటి పరువు ప్రతిష్టల కింద భావిస్తారు. వాళ్ళు చెప్పినట్టు ఉండాలి అన్నట్టుగా భావిస్తారు అక్కడ సమాజం. అయితే అమ్మాయి పాపం ఇంజురీ అవ్వటంతో టెన్నిస్ మానేసి ఒక అకాడమీ పెట్టుకుంది. గవర్నమెంట్ ఏమైనా కొంచెం స్థలం ఇచ్చి ఉండొచ్చు, వీళ్ళకి ఇంత మంచి ప్లేయర్స్కి గవర్నమెంట్ ప్రోత్సాహకంగా ఇస్తుంటుంది. అందులో చిన్నపిల్లలకి అకాడమీ పెట్టుకొని నేర్పిస్తుంది. అలాగే యంగ్ గర్ల్ కదా, రీల్స్ అవి చేస్తుందంట. ఆ రీల్స్లో ఒక వ్యక్తితో ప్రేమలో పడినట్టు ఉంది. మరి అతను వీళ్ళ మతానికి కానీ వీళ్ళ కులానికి కానీ సంబంధించిన వ్యక్తి కాదనుకుంటా. అంతే. ఈ తండ్రి ఎంత కక్ష పెంచుకున్నాడంటే అమ్మాయి మీద, అతను పాలకెళ్తాడంట. ఆ పాలకెళ్ళిన దగ్గర అందరూ నువ్వు కూతురు సంపాదన మీద ఆధారపడి బతుకుతున్నావు, నీ కూతురు ఏంటి రీల్స్ చేసి వాడితో తిరుగుతుంది, వీడితో తిరుగుతుంది అని చెప్పేసి అంటే అతన్ని విపరీతంగా ట్రోల్ చేయడం మొదలెట్టారు. అతను కుత ఉడికిపోతున్నాడు. అంటే మామూలుగా ఒక అమ్మాయి చేసే దేన్ని కూడా అంగీకరించలేని స్థితిలో ఉన్నట్లే కదండి వాళ్ళు. ఆ తండ్రిని అంత ట్రోల్ చేశారు అని అంటే, ఇంకా నువ్వు మానేయి, రీల్స్ చేయడం మానేయి, నువ్వు అకాడమీ నడిపించడం మానేయి. అమ్మాయి ఒక పెద్ద ప్లేయర్ అయ్యింది, ఆ అమ్మాయికి గవర్నమెంట్ స్థలం ఇచ్చింది, అక్కడ అకాడమీ పెట్టుకోమని ఇచ్చింది, ఇంకెంతమందికో శిక్షణ ఇవ్వమని చెప్పింది. అమ్మాయి చేస్తున్న తప్పేమీ లేదు. మరి నిజానికి ప్రేమించిందో లేదో కానీ రీల్స్ చేయడం ఇవాళ రేపు సహజమైపోయింది. అంత అసభ్యకరంగా కూడా ఏమీ లేదండి. ఒక వ్యక్తితో బండి మీద వెళ్తూ ఉంటుంది ఆ రీల్లో, అంతే గన్ తీసి నాటు తుపాకీతో పేల్చేశాడు అమ్మాయిని, చచ్చిపోయింది. 25 ఏళ్ళ అమ్మాయిని అంత దారుణంగా పరువు అని చెప్పేసి, అమ్మాయి సంపాదిస్తుంది అని చెప్పేసి, ఆ సంపాదన కూడా అతనికి ఇష్టం లేని విధంగా చేస్తుంది అని చెప్పేసి చంపేశాడండి. ఇది ఎంతవరకు న్యాయం? మరి ఇంతగా అనగదొక్కబడుతున్న స్త్రీ తన మనసులో ఏమున్నా కానీ అది చెయ్యలేని స్థితిలో ఉన్న స్త్రీ తిరగబడక ఏం చేస్తుంది? పిల్లిని లోపలేసి కొడితే మీరు లోపలే ఉంటారు, దాన్ని కొడుతూ ఉంటారు, అది మీద పడి రక్కదా? అట్లాగే ఆ మేఘాలయలో చంపేసిన సోనియా కూడా ఒక వ్యక్తితో లవ్లో పడింది, అతనికి ఇచ్చి వీళ్ళు పెళ్లి చేసే క్వశ్చనే లేదు. మరి వాళ్ళ మైండ్ కూడా క్రిమినల్గా మారుతుంది కదా. మళ్ళీ ఆమె మైండ్ స్త్రీ మృదువుగానే ఉండాలి, స్త్రీ అలానే ఉండాలి, ఇలానే ఉండాలి, స్త్రీ సహజమైన ఆ మృదుత్వాన్ని దాన్ని కోల్పోతున్నారు, స్త్రీలు క్రూయల్గా తయారవుతున్నారు అని చెప్తే, ఇలాంటి హింసలు పెడితే ఎవరు క్రూయల్గా తయారవ్వరు చెప్పండి? ఎన్ని రోజులు ఇలాంటి దాష్టికం? వాళ్ళ మాట వినలేదని చంపేయటాలే, కూతురని కూడా చూడకుండా. అంత మంచి ప్లేయరు, నేషనల్స్కి ఆడిన ప్లేయరు
1300 ర్యాంకో ఏమో అంట అమ్మాయిది. అది భుజానికి తగిలి మానేసింది పాపం. తనకి తానుగా బ్రతకూడదా? తను సంపాదించింది తల్లిదండ్రులకు తినకూడదా? ఎందుకు ఆ సమాజం అట్లా అంతగా ఆమెని కారాడింది? ఆ తండ్రిని వేధించింది. వేధిస్తే నా కూతురు చేస్తుంది. మరి ఆ దంగల్లో సినిమా వచ్చింది చూడండి, వాళ్ళందరినీ ఆ పోపట్లు వాళ్ళందరినీ తండ్రే కదా ఆడపిల్లల్ని అలా తీర్చిదిద్దాడు. ఆయన అటువైపు ఆయనే కదా, ఎట్లా ఎదిరించాడు సమాజాన్ని? ప్రతి ఒక్క పిల్లని కుస్తీ పట్టి కుస్తీ పోటీల్లో పాల్గొని నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఆడేలాగా చేయగలిగాడు. మరి అతను ఒక తండ్రే కదా, అతను ఎట్లా ఎదిరించాడు? అలా పిల్లల్ని కుస్తీలో పంపిస్తారా? అట్లా మల్లయోధుల్లాగా చేస్తారా? వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా? నువ్వేం చేస్తున్నావు అని ఊళ్ళో వాళ్ళందరూ ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే. కానీ ఆ తండ్రి ఎంత అండగా నిలబడ్డాడు ఆ కూతురికి. కానీ ఇక్కడ పురుష సమాజమే కదా పరువు అని చెప్పేసి బాధపడిపోతుంది, కట్నం తేలేదని చెప్పేసి బాధపడిపోతుంది, అమ్మాయి సంపాదిస్తే తిని కూర్చోవాలని బాధపడుతుంది, ఇది ఉద్యోగం చేస్తుంది కాబట్టి దీనికి పొగరు అని చెప్పి బాధపడుతుంది. పురుషులే కదా వీటన్ని ఈ భావోద్వేగాలన్నిటికీ కారణం. ఎందుకు అంగీకరించట్లేదు? నీతో పాటుగా ఉన్న ఆడపిల్లని తన భావాలకి అనుగుణంగా బ్రతకడానికి ఎందుకు అంగీకరించట్లేదు? అలాంటప్పుడు వీళ్ళు సంఘంలో ఇలాంటి విపరీతమైన ధోరణులు బయటికి రావడం సహజమే కదా. బలవంతంగా తీసుకెళ్ళి ఇంకెవడికో ఇచ్చి పెళ్లి చేసేస్తే వాడితో ఉండాలనిపించకపోతే వాడిని ఎట్లా వదిలించుకోవాలని ఈమె క్రిమినల్గా మారుతోంది. మీరు అడిగి చేస్తున్నారా? నీకు అతని ఇష్టమేనా అమ్మా, నువ్వు 100% ఇష్టంగా చేస్తున్నావని ఒక తండ్రిగా బాధ్యత తీసుకుని చేస్తున్నారా? మరి వీళ్ళు మారకుండా అమ్మాయిలు చంపేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద మీమ్స్ రాయడము, వాళ్ళ మీద జోకులు వేయడము, రీల్స్ తీయడము. మొన్న ఒక తండ్రి ఎన్నో కోట్ల కట్నం ఇచ్చి అది ఇచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తే అత్తింటి వాళ్ళు ఆమెను పెట్టిన బాధలు అంతా ఇంత కాదంట. అయినా కానీ ఆ తండ్రి సగర్వంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేళతాళాలతో ఆ అమ్మాయిని పుట్టింటికి తెచ్చుకున్నాడు. నా కూతురు చేసిన తప్పేమీ లేదు, వాళ్ళు చేశారు తప్పు, కాబట్టి నా కూతుర్ని నేను సగర్వంగా తెచ్చుకుంటాను ఇంటికి, నా కూతురికి మళ్ళీ జీవితాన్ని ఇస్తాను అని చెప్పేసి ఆ తండ్రి ఎంత సపోర్ట్ చేశాడు. ఇంకెవరైనా నోరెత్తగలరా? తండ్రి అంత సపోర్టింగ్గా నిలబడ్డ తర్వాత ఎవరైనా అమ్మాయి పట్ల నోరెత్తగలరా? సమాజం ఏమంటుంది? అంటుంది 4 రోజులంటే నోరు మూసుకుంటుంది. వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. పక్కన వాళ్ళని అనడానికి ఎంతమంది అయినా అంటారు. ఈ పరిస్థితి మారనంతకాలం ఇలాంటి దారుణాలు ఇంకా కూడా జరుగుతూ ఉంటాయి. ఇవాళ కూడా సెల్ఫీ తీసుకుంటున్నామని చెప్పేసి ఆగి ఒక యువకుడిని నీళ్ళల్లో తోసేసింది అని చెప్పేసి ఇవాళ కూడా ఒక న్యూస్ వచ్చింది. అతన్ని రెస్క్యూ వాళ్ళందరూ పెద్ద తాడేసి కాపాడారు. ఒడ్డుకొచ్చాడు, సెల్ఫీ తీసుకుందామని నా భార్య నన్ను ఇందులో తోసేసి వెళ్ళిపోయిందని చెప్తున్నాడు. అది ఇంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. ఎందుకంటే వాళ్ళని అంత టార్చర్ పెడతారు వీళ్ళు. అంతేగాని తీరి కూర్చుని హంతకులు అవ్వడానికి ఏ ఆడపిల్ల కూడా ఎదురు చూడదు నేను అనుకోవడం. ముందు టార్చర్ అనేది చాలా హైగా జరుగుతుంది వాళ్ళ మీద, విపరీతమైన టార్చర్ జరుగుతుంది. ఆ మెంటల్ ట్రామాని భరించలేకే వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇలా ఎన్ని పరువు హత్యలు చేయబడ్డారు. కోరుకున్న వాడిని చేసుకొని వెళ్తే ఇంటికి రప్పించి, గుంటూరులో జరిగింది ఆ విషయం, ఇంటికి రప్పించి నీకు మళ్ళీ చేస్తామని మాట్లాడి భర్తని భార్యని ఇద్దరికి రప్పించి అల్లుండేమో అక్కడే ఉంచి కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళి అమ్మ నాన్న నరికి చంపేశారు అమ్మాయిని. ఇది పరువు, చంపేయడం పరువు. దాంతో హ్యాపీగా బ్రతుకుతారు ఆ తర్వాత వాళ్ళు. పరువు నిలబడిపోతుంది. వాళ్ళ అంతకులైనా పర్వాలేదు, కానీ ఈ అమ్మాయి ఇంకొకళ్ళతో సుఖంగా ఉండడానికి వీల్లేదు, తను బ్రతకడానికి వీల్లేదు. వీరు అనుకున్న విధంగానే బ్రతకాలి, ఆ కులంలోనే బతకాలి. ఆ కులం అంతా కూడా గజ్జిపెట్టిపోయి ఉంటుంది. వాళ్ళ భావాలన్నీ కూడా చాలా అతి దారుణంగా ఉంటాయి. ఎదుటి వాళ్ళని ఓర్చరు. ఎంతసేపు మేం గొప్ప అంటే మేం గొప్ప, వాళ్ళ మానవత్వపు అంశాలే ఉండవు.
దానికి ఒక కులం అనే గోడలు కల్పించుకొని అందులో బతికి అందులో చేసుకున్నట్లయితే అందులో చేసుకొని ఇంకాస్త జీన్స్ పాడైపోతున్నాయి. చాలా ఆవేశంగా కోపంగా అనిపించి నేను ఇలా చెప్పాను. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక యువ క్రీడాకారిణిని, ఒక పిల్లలకి టెన్నిస్ నేర్పించడానికి కోచ్గా మారిన అమ్మాయిని చంపే హక్కు ఆ తండ్రికి ఎవరిచ్చారు? అమ్మాయి జీవితాన్ని అంతలా కాలరాచాలా అందరూ కలిసి? అంటే ఒక ఆడదాని జీవితం మీద ఎవ్వరు తినట్లేరా? ఏ తల్లిదండ్రిని పోషించట్లేదా ఏ ఆడపిల్ల? వాళ్ళని ఇవాల్టి రోజున చెప్తున్నాను, ఆడపిల్లలే అమ్మా నాన్నని చూసుకుంటున్నారు దగ్గరుండి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. నిజంగా వాళ్ళే ఇంకా మా అమ్మాయి ఉంది మా చూసుకుంటుందని భరోసాతో బ్రతుకుతున్నారు. వాళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళే పోషిస్తున్నారు. ఎంతోమంది ఉదాహరణగా పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేసి మరి మిగతా చెల్లెళ్ళని తమ్ముళ్ళని చదివించి వాళ్ళందరికీ పెళ్లి చేసి తల్లిదండ్రులను చూసుకున్న వనితలు నాకు తెలుసు. ద గ్రేట్ లేడీస్. చంపేస్తూ పోతారేంటి? పెళ్లి చేసుకొని వస్తే రాచి రంపాన పెట్టాలని చూడటము. అమ్మాయి అంతవరకు ఒక పద్ధతిలో పెరిగి వస్తుంది. మీ ఇంటికి రాగానే ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పేసి ఆంక్షలు పెడితే ఎలా తట్టుకుంటుంది? ద గ్రేట్ ఇండియన్ కిచెన్ అన్నది కూడా ఒకటి వచ్చింది సినిమా. ఆ సినిమాలో అంతే, ఒక డాక్టరు పెళ్లి చేసుకుని వస్తాడు. అమ్మాయి సరే డాక్టర్ కదా అది ఇదని మంచిగానే ఒప్పుకొని వస్తుంది. అమ్మాయికి మంచి డ్యాన్సర్ అవ్వాలని ఉంటుంది, బాగా డ్యాన్స్ చేస్తుంది కూడా అమ్మాయి. వచ్చిన కాడ నుంచి అత్తగారు ఇల్లు మెయింటైన్ చేయడం, వాళ్ళకి సుష్టి పూర్తిగా వండి పెట్టడం అన్నమాట. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ వంట బాగా కుదరాలి. ఇంటి పనులు చేయడం, వీళ్ళకి వండి పెట్టడం, వీళ్ళు మగ మహారాజుల్లాగా పేపర్లు చదువుకోవడం, తయారవ్వడం, వెళ్ళడం. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉంది, అమ్మాయి ఒంటి పరిస్థితి ఎలా ఉంది అని చూడకుండా ఈ డాక్టర్ భర్త ఆ అమ్మాయిని ఫిజికల్గా వాడుకోవాలని చూడటం. ఇవన్నీ భరించి లాస్ట్కి ఇంత మురికి నీళ్ళు వాళ్ళ మొహాన పోసి పారిపోతుంది అమ్మాయి. ఇదంతా చూడకుండా మురికి నీళ్ళు మొహాన పోసి పారిపోయింది, లేకపోతే భర్తను తోసేసి పారిపోయింది, నేను రానని వెళ్ళిపోయింది అన్న ఒక్క పార్ట్ చూస్తే అమ్మాయిదే తప్పుగా అనిపిస్తుంది కదా. ఒక డాక్టర్ని ఇచ్చి చేశారమ్మా, పెద్ద కుటుంబానికి చేశారమ్మా, అయినా కానీ అమ్మాయి వచ్చేసిందమ్మా. పొద్దున్న లేస్తే 4 రకాల టిఫిన్లు చేయాలి, టిఫిన్లలో పచ్చడి అది రుబ్బి మాత్రమే చేయాలి, అన్నం ఇలా మాత్రమే ఉండాలి. వాళ్ళ ఇంట్లో చేస్తున్న ఏ పద్ధతులు కూడా ఇక్కడ మ్యాచ్ కావు. పురాతన పద్ధతుల్లో చేయాలి. అతిథులు వస్తే వాళ్ళకు వండి పెట్టాలి, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఇంకెంతసేపు ఆమె ఆ ఇంటికి ఒక పని మనిషి జీతానికి చేస్తుంది, తన టైంకి తన ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ ఇది ఫర్ ఎవర్ అన్నమాట. ఇది ఇలాగే ఉండాలి, వాళ్ళ బట్టలు ఐరన్ చేసి ఉండాలి, వాళ్ళకి టైంకి అన్నీ ఇట్లా 1 నిమిషం లేటు కాకుండా ఉండాలి. వాళ్ళు ఎంత చెత్తగా తిన్నా కానీ వాటిని అన్నిటిని క్లీన్ చేయాలి. ఇంట్లో పనులు మళ్ళీ వాళ్ళు ఇంత కూడా పట్టించుకోరు. మరి బయట చూడ్డానికేమో ఒక పెద్ద కుటుంబం, మరి ఇంట్లో ఆడవాళ్ళని అంత హీనంగా బాధలు పెడుతూ ఉంటే అలాంటి కుటుంబాలు లేవా? ఇప్పటికీ ఉన్నాయి. అమ్మాయి సంపాదనలో మొత్తం తీసేసుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా. వాళ్ళు ఎంత పెద్ద ఆఫీసర్ ఉద్యోగం అయినా కానీ మొత్తం భార్య అకౌంట్కి భార్య అకౌంట్ నుంచి భర్త అకౌంట్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆయనే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈమె కావాలి అని అంటే అతని దగ్గర అడిగి తీసుకోవాలి. ఇప్పటికీ ఉన్నారు, లేరు అని చెప్పేసి కాదు, ఇప్పటికీ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాతే కదా స్త్రీ మానసిక పరిస్థితి ఇంత దారుణంగా మారిపోతుంది. ఇప్పటికీ కూడా వాళ్ళ అమ్మల్ని వాళ్ళ తండ్రులు చేసిన హెరాస్మెంట్ చూసి అమ్మాయిలు మారిపోతున్నారు. అది కాకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారు, అది చెయ్యని పరిస్థితుల్లో వాళ్ళని పెడుతూ ఉంటే మిగతా దాని నుంచి బయటపడలేక వాళ్ళు క్రిమినల్స్ అవుతున్నారు, ఇంకా అవుతారు కూడా. కుటుంబ వ్యవస్థే నాశనం అయిపోతుంది.
ముందు స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవము విలువ ఇస్తే, ఆమె ఏం చేయాలనుకుంటుందో చేయనిస్తే, దానికి ఆంక్షలు పెట్టకపోతే పరిస్థితి కొంచెమన్నా మారుతుంది. నువ్వు తనని సాటి మనిషిగా గుర్తిస్తే భర్త తాగుతూనే ఉంటాడు, ఆ పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత భార్యదే ఉంటుంది. పోషిస్తుంది పాపం, 4 ఇళ్లలో పని చేసి పోషిస్తుంది, ఏదో ఒక ఉద్యోగం చేసుకొని పోషిస్తుంది. కానీ ఆ భర్త అనేవాడు అదే తాగొచ్చి అదే దాష్టికం చేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి ఒకరోజు టపీమని చేస్తాడు, అప్పుడు కూడా ఒంటరిది అవుతుంది. మళ్ళీ వాడిని తీసుకెళ్ళి బ్రతికించుకోవాలి. పక్షవాతం వస్తే ఇంట్లో పడుకోబెట్టి 4 ఇళ్లలో పని చేసుకోవాలి. అలాంటి వాళ్ళు నాకు తెలుసు. ఆ పుట్టిన మగపిల్లలు కూడా ఇంత కూడా మాట వినరు. ఆ తల్లి కష్టాన్ని తెలుసుకోరు. వాళ్ళు ఇంకా రేపొద్దున వాళ్ళ భార్యలు వచ్చిన తర్వాత ఎలా చూస్తారు? ఏమో, ఇదంతా చాలా ఆవేదనగా అనిపించింది ఈ విషయం అంతా. ఎందుకు ఇలా జరుగుతుందని ఒక నవ్వులాటగా ఆడవాళ్ళంతా క్రిమినల్గా రోజు చూస్తూ ఉంటున్నాం. కానీ దీనికి మూలం మాత్రం ఎక్కడి నుంచో రావాల్సిన మార్పు అండి. అది రాకపోతే మాత్రం ఇవి ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి. అప్పుడు ఇటు దటు అటు దిటు అవుతుంది. ఆ పరిస్థితి రాకూడదంటే మనుషుల్లో కాస్త మార్పు రావాలి. ఒకళ్ళనొకళ్ళు గుర్తించాలి, విలువ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ హత్యలు ఆగుతాయి. మీరంతా ఏమంటారండి? చెప్పండి. నా సోదరీమణులందరూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియచేయాలని కోరుకుంటున్నాను. మగవాళ్ళకు కూడా నిజమే కదా నేను చెప్పింది ఏమన్నా ఎంత లేశం మాత్రమైనా అబద్ధం ఉందా? మీరు కోరుకోవట్లేదా ఇలాంటి మార్పుని? ఇలా ఒకళ్ళ అమ్మాయిని హత్య చేయడం తప్పే కదా? మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.